హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ పౌడర్ని చూద్దాము. ప్రోటీన్ పౌడర్ని చూసే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ రిచ్ ప్రోటీన్ ఉన్న ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా పాడవదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం పోసుకునే అవసరం ఉండదు. దాంట్లోకి 1 కప్పు వరకు బాదంని వేసుకోండి. అన్నీ కూడా 1 కప్పుతోటే మెజర్ చేసుకోండి. మీకు ఏది కూడా ఫ్లేవర్ ఎక్కువ తక్కువ అవ్వకుండా అన్నీ సమానంగా వస్తాయి. ఈరోజు నేను చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు టేస్టీ అండ్ సింపుల్ ప్రోటీన్ రిచ్ పౌడర్ అయితే వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదం మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు జీడిపప్పును వేసుకోండి. ఒకవేళ మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పును కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఈ రకంగా కొంచెం కలర్ మారుతుంది అనుకున్న తర్వాత వీటిని కూడా తీసి ఇందాక సేమ్ ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల వరకు పూల్ మకానా వేసుకోండి. పూల్ మకానా కోసం సపరేట్గా చెప్పే అవసరం లేదు కదా. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. చూసారు కదా, 3 కప్పుల వరకు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, లోపల మెత్తగానే ఉంటాయి. చూసారు కదా, ఇవి కూడా ఈ రకంగా మనం ప్రెస్ చేసినప్పుడు క్రిస్పీగా అయ్యాయి అనేంత వరకు వేయించుకోవాలి. ఇలా పౌడర్ అవుతేనే మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇవి కూడా పూర్తిగా వేగాయి అనుకున్నాక వీటిని కూడా ఇందాక మనం ఏ బౌల్లోకి అయితే మిగతావన్నీ తీసి పెట్టుకున్నామో అదే బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోండి. వేరుశెనగ గుళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, సగం తీసుకుంటే సరిపోతాయి. వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి. గుమ్మడి గింజలు ఒకవేళ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాల్నట్స్ వేసుకోండి. వాల్నట్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుంది. వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. స్టవ్ని ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా పైన అంతా మాడిపోతాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగిన వాటిని ఇందాక మనం ఏ బౌల్లోకి అయితే మిగతాయి తీసుకున్నామో అదే బౌల్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేసుకోండి. నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు పాలల్లో నువ్వులు ఇష్టం లేవు అనుకుంటే స్కిప్ చేసేయండి. నువ్వులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ ప్యాన్ వేడికి చక్కగా వేగిపోతాయి. చూడండి ఏ విధంగా వేగాయో. ఇంక ఇప్పుడు వీటన్నిటిని కూడా నువ్వులు కూడా మిగతా వాటన్నిటితో కలిపి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పౌడర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఏమాత్రం మిక్సీ పట్టినా వీటి నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చి ఇవన్నీ కూడా ముద్దయిపోతాయి అనే విషయాన్ని తప్పకుండా గమనించాలి. చూసారు కదా, వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని కొన్ని వేసుకుంటూ పౌడర్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకునే మిక్సీ పూర్తిగా అన్నీ పట్టేటైతే మొత్తం వేసుకోండి. కానీ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం నాన్ స్టాప్ రన్ చేయొద్దు. మధ్య మధ్యలో పల్స్ బటన్ వాడుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మీకు ఒకవేళ బయట నుంచి బెల్లము షుగర్ ఏమి యాడ్ చేసుకోము అనుకుంటే ఇందులోకి ఏ కప్పుతోటైతే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఫైన్ పౌడర్ అయి ఉండాలి. అంటే మరి పీసెస్ ఏం కనిపించకూడదు. ఈ విధంగా పౌడర్ అయి ఉండాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత మనం ముందుగా వేసిన బ్యాచ్లో ఖర్జూరం వేసాము, సెకండ్ బ్యాచ్లో వేయం కదా, మొత్తం కలిసేట్టుగా కలుపుకోండి. అంటే మీరు 2 సార్లు కనుక మిక్సీ పట్టినట్టయితే మరలా మొత్తం ఒకసారి కలిసేట్టుగా కలుపుకోండి. ఇది మిక్సీ నుంచి వచ్చిన వేడి పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు పెట్టేసినా అది నీళ్ళు అనేది వచ్చేసి పౌడరు తొందరగా ముక్కు వాసన అనేది వచ్చేస్తుంది. ఇంకెక్కడ చూసారు కదా, మనం తీసుకునే పాలను బట్టి ఈ పౌడర్ని కలుపుకోవడమే. ఒకవేళ మీరు ఫుల్ గ్లాస్ మిల్క్ని తీసుకున్నారనుకోండి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఒకవేళ హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని కానీ షుగర్ని కానీ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ అలా అయినా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఎండు ఖర్జూరం వేసాం కదా, ఆ స్వీట్ సరిపోతుంది అనుకుంటే వేరే స్వీట్ ఏం కలుపుకోకండి. ఈ పాలనైతే వేడిగా అయినా చల్లగా అయినా ఎలాగైనా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.